ఫ్రెండ్స్, ఒక దేశం స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏంటి అని ఒక సర్వే చేసినప్పుడు కనుక్కున్నది ఏంటంటే, ఆ దేశంలో ఉన్నటువంటి ఎకనామిక్ పాలసీ కాదు, ఆ దేశంలో ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ పొలిటికల్ సిస్టమ్ కాదు, ఆ దేశంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదు, ఆ దేశంలో ఉన్నటువంటి మినరల్స్, మైన్స్ ఇవి కూడా కాదట. ఇక్కడ ఒక దేశం ప్రోగ్రెస్ కావాలంటే ఏమి ఉండాలంటే అబిలిటీ టు టేక్ రిస్క్స్. ఏ దేశంలో అయితే అక్కడి ప్రజలు, ఎస్పెషల్ అక్కడ యువకులు రిస్క్ తీసుకోవడానికి వెనకాడరో, కొత్త కొత్త స్టార్టప్స్ పెట్టడానికి, కొత్త కొత్త బిజినెసెస్ పెట్టడానికి వెనకాడరో, ఆ దేశమే ప్రోగ్రెస్ అవుతుందట. దానికి ఉదాహరణ అమెరికా. అమెరికాలో కొత్త కొత్త కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఎన్నో వస్తుంటాయి. దానికి కాంట్రాస్ట్గా భారతదేశం కనుక తీసుకుంటే, మన దేశంలో ఏకైక ఆబ్జెక్ట్, ఏకైక గోల్ ఒక వ్యక్తికి ఏముంటుందంటే ఎడ్యుకేషన్ అయిపోగానే ఒక జాబ్ చేయాలి, జాబ్లో చేరాలి. ఆ జాబ్లో చేరిన కొద్ది రోజుల్లోనే, కొద్ది నెలల్లోనే పెళ్లి చేసుకోవాలి, కథం అక్కడికి స్టాప్. ఆ జాబ్ చేసుకుంటూ 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 రిటైర్ అయిపోవాలి, అక్కడికి జీవితం అయిపోతుంది. అంతేగాని రిస్క్ తీసుకొని బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఒక కంపెనీ పెడదాం, ఆ కంపెనీలో మనం గ్రో అవుదాం, ఇలాంటి ఆలోచనలు ఉండవు. ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలు ఉండవో ఆ దేశం ఓవరాల్గా పెద్దగా అభివృద్ధి చెందదు. అయితే భారతదేశం ఎకానమీ ఇప్పుడిప్పుడు ఎందుకు పెరుగుతుందంటే ఈ ఆలోచన ధరని స్లోగా పోతుంది. చాలామంది యువకులు ఈ ఐఐటీస్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు కొత్తగా కంపెనీస్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దాని మూలంగానే ఎకానమీ అనేది కొద్దిగా ప్రోగ్రెస్ అవుతుంది. సో యువకులకు చెప్పేది ఏంటంటే, మీరు ఎంతసేపు జాబ్ చేయాలి అన్న ఆలోచన మాత్రమే కాకుండా కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తూ ఏదైనా మనం స్టార్టప్ పెడదామా, ఏదైనా బిజినెస్ పెడదామా అని మనం ఆలోచించినప్పుడు మీకు ఆపర్చునిటీస్ బోల్డ్ అని వస్తుంటాయి. ఆలోచించండి.